కాటన్ కార్పొరేషన్లో కొలువులు, ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న కొన్ని పోస్టుల వివరాలు. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ 8 ఖాళీలున్నాయి. అర్హత అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్తో MBA తత్సమాన కోర్సు. ఎంపిక రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో 120 ప్రశ్నలతో ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. 6 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి పార్ట్ 1 జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు 10 ప్రశ్నలు, పార్ట్ 2 రీజనింగ్ 10 ప్రశ్నలు, పార్ట్ 3 క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 15 ప్రశ్నలు, పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు, పార్ట్ 5 కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం 15 ప్రశ్నలు, పార్ట్ 6 సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 60 ఉంటాయి. వేతన శ్రేణి నెలకు 30,000 నుండి 1,20,000 వరకు ఉంటాయి. ఇంకో పోస్టు మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్. CA MCA క్వాలిఫికేషన్. ఎంపిక రాత పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ 6 విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. మొదటి 5 భాగాలు పైన పేర్కొన్న మాదిరిగానే ఉంటాయి. పార్ట్ 6లో మాత్రం అకౌంటింగ్ సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. వేతన శ్రేణి సేమ్ నెలకు 30,000 నుండి 1,20,000. ఇంకోటి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. ఖాళీలు 50 ఉన్నాయి. 50% మార్కులతో BSc అగ్రికల్చర్. SC ST దివ్యాంగులకు 40% మార్కులు సరిపోతాయి. ఎంపిక రాత పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ మొదటి 5 భాగాలు పైన పేర్కొన్న మాదిరిగానే ఉంటాయి. పార్ట్ 6లో అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. వేతన శ్రేణి నెలకు 22,000 నుండి 90,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్స్ అకౌంట్స్. ఖాళీలు 50% మార్కులతో బీకామ్. SC ST దివ్యాంగులకు సంబంధించిన అయితే 40% మార్కులు సరిపోతాయి. ఎంపిక రాత పరీక్ష 120 మార్కులు. మొదటి 5 భాగాలు అందరికీ ఉమ్మడిగానే ఉంటాయి. పార్ట్ 6లో ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. వేతన శ్రేణి నెలకు 22,000 నుండి 90,000 వరకు ఉంటుంది. పోస్టు జూనియర్ అసిస్టెంట్ జనరల్. ఖాళీలు మొత్తం 30. అర్హత 50% మార్కులతో ఏదైనా డిగ్రీ. SC ST దివ్యాంగులు అయితే 40% మార్కులు సరిపోతాయి. ఎంపిక పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ 1 జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులు, పార్ట్ 2 రీజనింగ్ 20 ప్రశ్నలు, పార్ట్ 3 క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు, పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు, పార్ట్ 5 కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు ఉంటాయి. వేతన శ్రేణి నెలకు 22,000 నుండి 90,000 వరకు ఉంటాయి. పోస్టుల వారి సిలబస్ వివరాలు ప్రకటనలో ఉన్నాయి. రాత పరీక్షలో UR EWS OBCలు 40%, SC ST దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 35% కనీస అర్హత మార్కులు పొందాలి. రాత పరీక్ష తేదీ ఇతర వివరాలను అడ్మిట్ కార్డులో తెలియజేస్తారు. దేశవ్యాప్తంగా 11 కేంద్రాలు, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఏడాది పాటు ప్రొబేషన్లో కొనసాగాలి. వివరాలు. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. SC STలకు 5 ఏళ్ళు, OBC NCLకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు. జనరల్ EWS OBCలకు 1,770, SC ST మాజీ సైనికోద్యోగులు దివ్యాంగులకు 590. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 24/7/2026. వెబ్సైట్ COTCORP.org.in.